పైన రాజ్యాన్ని పాలిస్తున్న రాజు ఉండేవాడు. అతనికి ఒక చురుకైన మంత్రి ఉండేవాడు. అతను కష్టమైన సమస్యలకు తెలివైన పరిష్కారాలు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు ఒక ధనవంతుడైన వ్యాపారి రాజదరబారుకి వచ్చి తన సమస్యను ఏడుస్తూ చెప్పుకున్నాడు. ప్రభూ, మహారాజా, నా బంగారం చోరీ అయింది. దయచేసి దొంగను పట్టుకోవడంలో నాకు సహాయం చేయండి. వెంటనే ఆ రాజు మంత్రిని పిలిచి, వ్యాపారి ఇంటి సమీపంలో పనిచేసే ప్రతి అనుమానంగా కనిబడే వ్యక్తిని రాజదర్బారులోకి తీసుకురా అని చెప్పాడు. తరువాత రోజు మంత్రి ప్రతి అనుమానితునికి ఒక సరియైన పొడవైన కొమ్మ ఇచ్చి, ఇవి మంత్రించిన కొమ్మలు అని చెప్పాడు. రేపు దొంగ యొక్క కొమ్మ 2 అంగుళాల మేర పెరుగుతుంది అని చెప్పాడు. అందరూ అనుమానితులు ఆ కొమ్మలను ఇంటికి తీసుకెళ్లారు. ఆ రాత్రి అంగడిలో దొంగ ఆందోళన చెంది అతని కొమ్మ పెరిగిపోతుందేమో అని భయపడి అతను 2 అంగుళాలు కట్ చేశాడు. తరువాత రోజు మంత్రి అన్ని కొమ్మలను పరిశీలించి చూడగా పొడవును తగ్గించిన వ్యక్తిని చూపిస్తూ, ఇతనే మీ బంగారం దొంగలించిన దొంగ అని చెప్పాడు. వెంటనే ఆ దొంగ భయంతో నిజాన్ని ఒప్పుకున్నాడు మరియు మహారాజు మంత్రి యొక్క జ్ఞానానికి అభినందనలు తెలిపాడు. ఈ కథలోని సారాంశం: ఎంతగా నిజాన్ని దాచే ప్రయత్నం చేసినా అది ఏదో ఒకరోజు తప్పకుండా బయటపడుతుంది.